హలో గాయ్స్, వెల్కమ్ టు పీసీటీసీ హారర్ గేమింగ్. ఈరోజు టాపిక్ ఏంటంటే, ఐస్ క్రీమ్ 4లోని బోరిస్ అని ఒక పెద్ద రోబోట్ ఉంటాడు కదా, ఫస్ట్ ఫ్లోర్ నుంచి గ్రౌండ్ ఫ్లోర్కి మనం విసిరేస్తాం. ఆడు ఐస్ క్రీమ్ 8కి మళ్ళీ వచ్చాడంట. అయితే ఈసారి ఇంకొంచెం ఎంజాయ్ చేస్తూ సరదాగా ఆ బోరిస్తో ఒకసారి ఆడుకుందామా? ఓకే, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఇదిగోండి గాయస్, మనమైతే ఇక్కడికి వచ్చాం బోరిస్ దగ్గరికి. వీళ్ళేదో చూపిస్తుంది. వీళ్ళు బోరిస్ని మళ్ళీ సరి చేస్తున్నట్టున్నారు. ఎస్ గైస్, మళ్ళీ వీళ్ళు బోరిస్ని సరి చేస్తున్నారు, మినీ రాడ్స్. ఓ, బోరిస్ మళ్ళీ యాక్టివేట్ అయ్యాడు. ఏదో అంటున్నాడు. ఈసారి బోరిస్ ఇంకా భయంకరంగా ఉన్నాడు గైస్. ఓ, సమ్ ఎనిమీస్ లైక్ ఫ్రాంక్ అండ్ బోరిస్ అంట గైస్. బోరిస్ పేరు. ఆర్ ద క్రొకోడైల్స్. వీళ్ళు ఇక్కడ ఉంటున్నది ఏంటంటే, బోరిస్ మనల్ని ఒకసారి కానీ అటాక్ చేస్తే మనం లైఫ్ అంతా పోతుంది అంటున్నారు. బోరిస్ ఇదిగోండి గైస్, బోరిస్ ఎక్కడ ఉన్నాడు? మినీ రాడ్స్ కూడా ఉన్నారు. మనం తప్పించుకొని తిరగాలి బోరిస్ నుంచి. ఇప్పుడు ఇంకా బోరిస్ రా, నీతో ఆట ఆడుకుంటా. అదిగోండి గైస్, వస్తున్నాడు బోరిస్. తిప్పిస్తా చూడు. తిరిగి అలిసిపోతావు నువ్వు, కానీ నేను మాత్రం నీకు దొరకను. అదిగోండి గైస్, వస్తున్నాడు బోరిస్. మనమైతే తప్పించుకోవాలి బోరిస్ నుంచి. అంత ఫాస్ట్గా వస్తున్నట్టయితే లేదు, కానీ కొడితే మాత్రం ఒక్కసారికి అవుట్ అయిపోతాం అన్నాడు కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. మినీ రాడ్స్ కూడా చూస్తున్నారు, అందుకే కొంచెం జాగ్రత్తగా తప్పించుకొని తిరిగితే వాళ్ళిద్దరి నుంచి బాగుంటుందని అనుకుంటున్నాను. ఇదిగోండి గైస్, బోరిస్ అయితే ఇక్కడ ఉన్నాడు. ఓ నో, అటాక్ లేదులేండి గైస్, జస్ట్ మిస్లో తప్పించుకున్నాను. ఓ నో, వచ్చేస్తున్నాడు బోరిస్. ఈ బోరిస్ నుంచి ఎలా తప్పించుకోవాలో తెలియట్లేదు గైస్. వస్తున్నాడు. రా బోరిస్, రా. ఓ, నేను మరీ దగ్గరికి వెళ్ళిపోతున్నాను. ఇదిగోండి గైస్, ఇక్కడ ఏదో రూమ్ ఉంది. మినీ రాడ్స్ ఉన్నారు ఇక్కడ. మినీ రాడ్ కొట్టేశాను. నైస్, కొట్టేశాను. బోరిస్ అయితే ఈ రూమ్లోకి రాలేడు అనుకుంటాను గైస్, ఎక్కడి వరకు రాలేదు. ఇదేదో రూమ్ ఉంది, డోర్. బోరిస్, వేర్ ఆర్ యూ బాయ్? ఓ నో, బోరిస్ గైస్, బోరిస్ అయితే కొంచెం డేంజర్గా ఉన్నట్టున్నాడు. జాగ్రత్తగా ఉండాలి బోరిస్తోనే. కొంచెం స్టైల్ మారింది కదా బోరిస్ది, ఎలాగోనన్నా చెక్ చేసుకుంటున్నాడు. బోరిస్ నుంచి కొంచెం దూరంగా ఉండాలి గైస్. బోరిస్ని అటువైపు రప్పిద్దాం. ఈ మినీ రాడ్ లేచాడు. మినీ రాడ్ ఇటు వెనకాతల. నేను ఎక్కడ ఉన్నాను? అది రా. అది నైస్, యు ఆర్ అవుట్. బోరిస్ అయితే వెళ్ళిపోయాడు గైస్, మళ్ళీ వస్తున్నాడు. మనం బోరిస్ని ఇటువైపు రప్పిద్దాం. బోరిస్, కమ్ దిస్ సైడ్. అదిగోండి గైస్, బోరిస్ వస్తున్నాడు. బోరిస్ ఓ నో, బోరిస్, ఫ్రాంక్ అండ్ బోరిస్. గైస్, బోరిస్ నుంచి మనం తప్పించుకోవాలి. ఇదిగోండి గైస్, అదిగోండి అక్కడ కనిపించాడు బోరిస్ మీకు. ఇదిగోండి. కమాన్. నువ్వు నన్ను పట్టుకుంటావు లేదా ఈ మ్యాచ్లో చెక్ చేద్దాం. బోరిస్ గైస్, బోరిస్ అయితే మన వెనకాల అలా ఫాలో అవుతూనే ఉన్నాడు. ఇక్కడ మినీ రాడ్స్ కూడా ఉన్నాయి కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఓ నో, నన్ను కొట్టాడు. వేరంగా తప్పించుకోవాలి. నైస్, తప్పించేసుకున్నాను గైస్ నేనైతే. బోరిస్ చెడి. బోరిస్ అక్కడ మళ్ళీ చూశాడు మనల్ని, వెనక్కి వస్తున్నాడు బోరిస్. ఇదిగోండి గైస్, అక్కడ మళ్ళీ మినీ రాడ్ ఒకడు ఉన్నాడు. అదిగోండి వచ్చింది బోరిస్ వచ్చాడు. ఈసారి ఎక్కడి నుంచి ఎత్తియాలో. ఐస్ క్రీమ్ 4లోనే అయితే ఫస్ట్ ఫ్లోర్ నుంచి ఎత్తిన తర్వాత కూడా ఇంకా సిగ్గురాలేదు వీడికి. వచ్చేస్తున్నాడు. అమ్మ నాయన, ఈసారి మళ్ళీ ఇంకోసారి అవుట్ చేస్తే చూద్దాం అనుకుంటానంటున్నాడు. ఈసారి నేను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో దొరకను. ఈసారి మళ్ళీ బోరిస్. ఓ నో, మినీ రాడ్స్ ఎక్కడ పెడితే అక్కడ ఉన్నారు. ఈసారి మళ్ళీ బోరిస్ని అవుట్ చేద్దాం. ఈ గేమ్లో పక్కాగా బోరిస్ అవుట్ అవ్వాలి కాబట్టి. ఓ నో, ఇక్కడ చాలా చోట్ల అడ్డిస్తాడు, ఇవేవో ఇచ్చాడు. ఏంటిది?
ఏమో తెలీదు, అవ్వట్లేదు. పదండి గైస్, బోరిస్ దగ్గరికి మళ్ళీ వెళ్దాం. బోరిస్, ఐఎమ్ కమింగ్, రెడీ ఫర్ ద అటాక్. ఓ నా వచ్చేసాడు. జాగ్రత్తగా తప్పించుకోవాలి. ఇదిగోండి గైస్ బోరిస్ అదిగోండి గైస్ వస్తున్నాడు బోరిస్ నుంచి ఎలా తప్పించుకోవాలంటే వెళ్దాం, తిరుగుతూనే ఉండాలి. బోరిస్ ఇంకా ఫాస్ట్గా వెళ్ళట్లేదు అనుకుంటాను, మెల్లిగా వస్తున్నాడు. అసలుకే కాళ్ళు లేవు కాబట్టి జాగ్రత్తగా చేతులతోనే ఈడ్చుకొని వస్తున్నాడు. గైస్ రోబోట్ ఎంత దారుణంగా తయారవుతుందని ఎప్పుడైనా అనుకుంటారా? అమ్మ నాయన, ఇక్కడ ఈడున్నాడు. అదిగోండి గైస్ బోరిస్ వస్తున్నాడు, మినీ రాడ్ వస్తున్నారు, అందరూ వచ్చేస్తున్నారు. మినీ రాడ్ అక్కడ ఆగిపోయాడు. బోరిస్ ఎక్కడ ఉన్నాడు గైస్? అవును, ఎక్కడ మినీ రాడ్ ఉండాలనుకుంటాను. ఏది చెక్ చేద్దాం. మినీ రాడ్, యూ కాల్ బిగ్ రాడ్, ఐ కాల్డ్ వెరీ బిగ్ రాడ్. గైస్ బోరిస్ ఎక్కడ వస్తున్నాడు? మినీ రాడ్ కనిపించట్లే. మినీ రాడ్ ఇక్కడ ఉన్నాడు. ఇప్పుడే అనుకున్నాం, అప్పుడే వచ్చాడు. అమ్మ నాయన, బోరిస్ నేను బోరిస్ని తప్పించుకోవాలి. ఇక్కడ ఏదో రూమ్ ఇచ్చినట్టున్నాడు, రూమ్లోకి వెళ్ళిపోదాం. ఓ, ఇక్కడ జనరేటర్ ఉంది. ఫౌండ్ జనరేటర్ కనిపెట్టారు మన వాళ్ళు. అయితే ఈ జనరేటర్తో ఏం చెయ్యాలి? పవర్ సప్లై ఇవ్వాలా, ఆపియాలా? అదే తెలియట్లేదు. ఏదో అంటున్నాడు, ఫ్రాంక్ అండ్ బోరిస్ని డిస్ట్రాయ్ చేయాలంట జనరేటర్తోని. ఓకే, డిస్ట్రాయ్ చేయడం అంటే మనకు చాలా ఇష్టం కాబట్టి డిస్ట్రాయ్ చేయడంలో మనం ముందు ఉంటాం. బయటికి వెళ్దామా? ఇదిగోండి గైస్, ఇక్కడ మ్యాప్ అయితే ఇచ్చాడు. మ్యాప్ మళ్ళీ యాక్టివేట్ చేయాలంటే ఈ జనరేటర్ని డిస్ట్రాయ్ చేయాలంట. దీన్ని డిస్ట్రాయ్ చేయాలంటే బోరిస్ని డిస్ట్రాయ్ చేయాలంట. వీళ్ళ కండిషన్లు ఉన్నాయి చూడండి, అది మాత్రం మరి ఏం చేయాలో కూడా తెలియట్లేదు. బోరిస్ గైస్, బోరిస్ అదిగోండి వస్తున్నాడు. రా బోరిస్ కమాన్. నువ్వు బాగా నెమ్మదిగా వస్తున్నావు. బోరిస్ బాగా హట్ అయినట్టున్నాడు గైస్, వేరంగా వచ్చేస్తున్నాడు. కమాన్ బోరిస్, కమ్ గైస్. ఇక్కడ ఇవేవో నొక్కొచ్చంట, నొక్కుదాం, మీదకి వెళ్ళి నొక్కుదాం. మీదకి బోరిస్ రాలేడు కాబట్టి మీదకి వెళ్దాం. గైస్ ఇక్కడ మినీ రాడ్ ఉన్నాడు, మినీ రాడ్ కమాన్. ఇదిగోండి గైస్, ఇక్కడ ఇదేదో ఉంది. కమాన్, అది కొట్టేసాను. నైస్. జంక్ పైల్, ఇది తీస్తే ఏమొస్తుంది? ఏమీ రాలేదు. ఇంకా ఇలాంటివి బోల్డ్ అన్నట్టు అన్నీ చెక్ చేసేద్దాం. ఇక్కడ ఏదో ఉన్నట్టు. ఎక్కడ ఉంది జంక్ పైల్. వీడు మనల్ని జంక్ యార్డ్లో పనిచేస్తే. ఓ, మినీ రాడ్ కాస్ట్యూమ్. ఏంటి మినీ రాడ్ కాస్ట్యూమ్ ఇందులో కూడా ఉందా? వావ్. అవును, ఇది పెట్టుకుంటే మనకేం జరుగుతుంది? అందులో అయితే మినీ రాడ్ కాస్ట్యూమ్ పెట్టుకుంటే ఎవరు మనల్ని పట్టలేరు. ఇందులో పట్టగలరా? ఓ, ఇందులో పట్టలేకపోతున్నారు. మినీ రాడ్ కాస్ట్యూమ్ పెట్టుకుంటే మనల్ని ఏం చేయలేరు. బోరిస్ వస్తావా? రాలేడు. బోరిస్ కూడా రాలేడు గైస్. మనం మినీ రాడ్ కాస్ట్యూమ్ వేసుకుంటే మనల్ని కూడా మినీ రాడ్ అనుకుంటాను. వావ్, నువ్వు చాలా అందంగా ఉన్నావులే, మరి చూసుకోక్కర్లేదు. ఇంకా ఎంతకన్నా అలా చెక్ చేసుకుంటావు. ఈడెవడో ఆడి ముందు అలా దిష్టి బొమ్మలు. వావ్ బోరిస్, పద నిన్ను అలా తోద్దాం. తోయ్ అటు ఇటు కాదు, అటు నన్ను తోసేయడం కాదు. కమాన్ గైస్, బోరిస్ని అయితే మనం సక్సెస్ఫుల్గా తోసిస్తాం. అయినా బోరిస్కి బుర్రా బుద్ధి లేదు. ఎంత తోస్తున్నా మళ్ళీ ఎక్కడికి వస్తున్నాడు ఏంటి? ఒకసారి మనం అవుట్ చేసామా ఐస్ క్రీమ్ 4లని, మళ్ళీ ఇప్పుడు కూడా అవుట్ చేయాలనుకుంటున్నాడా? చూడండి గైస్ ఎలాగో ఉన్నాడు. మొహం ఎంత ముందుకు పెట్టేసుకొని ఇప్పుడు మాస్క్ వదిలేసామంటే గట్టిగా చేత్తో ఒకటి ఇచ్చాడంటే మన పని అయిపోద్ది. ఓకే, బయటికి వెళ్దాం. మీదకి వెళ్తున్నా, ఇప్పుడు మాస్క్ వదిలా. అదిగోండి గైస్, వచ్చాడు. మాస్క్ వదిలిన వెంటనే ముందు అంటాడు వచ్చేయడానికి. బోరిస్, ఓ నో, ఎక్కడికి వచ్చాడు? ఓ మై గాడ్. బోరిస్ నో డోంట్ అటాక్ మీ. నో బోరిస్, నో. ఏడు గైస్, బోరిస్ కనిపించట్లే. అదిగోండి గైస్, వచ్చాడు బోరిస్.
రా చూసుకుందాం నువ్వో నేను. ఎందుకంటే గైస్ బోరిస్ మొహం మీదకి చూద్దాం. బోరిస్ ఓనో కొట్టాడు. అయిపోయింది. గైస్ బోరిస్తో అయితే ఇంతవరకు ఆడగలిగాం. మరి నెక్స్ట్ ఎవరితో ఆడాలో మీరే చెప్పండి. ఓకే గైస్, మరి నెక్స్ట్ గేమ్లో మళ్ళీ కలుద్దాం. అందరికీ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో గైస్. ఇది మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేశాడు. ఈ గడ్డ కట్టించేద్దాం అనుకుంటానండి. బాయ్ గైస్. హలో ఇంకా వీడియో అయిపోయింది అనుకుంటున్నారా? చెప్పలేదు అనుకుంటున్నారేమో. థ్యాంక్ యూ ఫర్ 1K సబ్స్క్రైబర్స్ గైస్. మీరు మమ్మల్ని ఇలా సపోర్ట్ చేస్తూ ఉంటే మాకు కూడా కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది. సో ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఇలాంటి ఎన్నో వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ అలాగే యాక్టివేట్ చేసి ఉంటారు. ఒకవేళ చేయలేదంటే మళ్ళీ చేయండి. ఎందుకంటే నేను పెట్టిన వీడియో మీకు తెలియాలి కదా పెట్టానని. లేకపోతే నేను పెట్టేందుకు, నాకు నెట్ వేస్ట్ కాకపోతే. అంతే కదా గైస్. కొత్తగా ఎవరైనా వస్తే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయండి పక్కాగా. దీనికి కూడా 50 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. కాబట్టి ఈ 50 లైక్స్ టార్గెట్ కంప్లీట్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఇంకా ఈ ఎండింగ్ డైలాగ్తో కంప్లీట్ చేస్తున్నా. బాయ్.